పాలిట అతిపెద్ద భయంగా పరిణమించిన ఈ విపత్తు గురించి తెలుసుకునే లోపే అది చాలా మందిలో ముదిరిపోతుంది. చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. అయితే రొమ్ములపై సరైన అవగాహన పెంచుకుని అనుమానిత లక్షణాలను సకాలంలో గుర్తించగలిగితే రొమ్ము క్యాన్సర్ను ఆరంభ దశలోనే కనుగొని దాన్ని చక్కగా నిర్మూలించవచ్చు. రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్లను పసిగట్టేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక మహిళ పాలిట అతిపెద్ద భయంగా పరిణమించిన రొమ్ము క్యాన్సర్ను ముందుగానే పసిగట్టడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. అయితే ఇందుకు మనకు కావలసిందల్లా రొమ్ములపై అవగాహన పెంచుకుని వాటిని తరచూ పరీక్షించుకుంటూ ఉండటమే. చేతి పరీక్ష. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళ తమ రొమ్ముల్ని తరచూ చేతులతో పరీక్షించుకుంటూ ఉండాలి. అద్దం ముందు నిలబడి రొమ్ముల్ని మృదువుగా స్పర్శిస్తూ గడ్డలు ఏమైనా ఉన్నది లేనిది పరిశీలించాలి. రొమ్ముల పరిమాణంలో తేడాలు గాని ఏవైనా గడ్డలు గాని ఉన్నట్లు అనుమానం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామ్. బ్రెస్ట్ సర్జన్ లేదా ప్రత్యేకంగా శిక్షణ పొందిన నర్సుల దగ్గరకు వెళితే వారు రొమ్ముల్ని క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా క్యాన్సర్ ఆనవాళ్లను పసిగడతారు. మ్యామోగ్రామ్. 30 ఏళ్ల తర్వాత ఏడాదికి కనీసం ఒకసారైనా మ్యామోగ్రామ్ పరీక్షను చేయించుకోవాలి. ఇప్పుడు డిజిటల్ మ్యామోగ్రామ్ రూపంలో అత్యాధునిక నిర్ధారణ యంత్రాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. తరచూ మ్యామోగ్రామ్ చేయించుకుంటూ ఉంటే రొమ్ముల్లో క్యాన్సర్ బీజాలను చాలా వరకు తొలి దశలోనే గుర్తించవచ్చు. సమర్థవంతమైన చికిత్స తీసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలోనే సమాధి చేయొచ్చు. చేతి